ఆర్మీలో పనిచేసి దేశానికి యువత సేవ చేయడం అదొక గొప్ప భాగ్యం. కెప్టెన్ హర్షవర్ధన్ సింగ్ రాథోడ్. యువత చిన్ననాటి నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఆర్మీలో పనిచేసే భాగ్యం అందరికీ దొరకదని, ముఖ్యంగా యువత ఆర్మీలో పనిచేస్తే దేశానికే గర్వకారణమని కెప్టెన్ హర్షవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్ నగర్లో గల మోహన్ విద్యా సంస్థల అధినేత కరస్పాండెంట్ మల్లారెడ్డి మోహన్ రావు ఆధ్వర్యంలో కళాశాలలో విద్యార్థులకు ఆర్మీపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముందుగా కెప్టెన్ హర్షవర్ధన్ సింగ్ రాథోడ్కు మోహన్ సార్ పూల బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాల్లో కూడా ఆర్మీ సేవలు చేయడం జరుగుతుందని, యుద్ధాల సమయంలో ఆర్మీ ముందుగా స్పందించి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. -డిగ్రీల మంచులో కూడా పనిచేసి దేశాన్ని కాపాడుతున్నామని, అది మన అదృష్టమని తెలిపారు. అనంతరం మోహన్ సార్ మాట్లాడుతూ, కెప్టెన్ హర్షవర్ధన్ సింగ్ రాథోడ్ యువతకి ఎంతో మంచి విషయాలను తెలియజేశారని, విద్యార్థులు కూడా ఎన్నో విషయాలను తెలుసుకున్నారని, అలాగే యువత చెడు అలవాట్లకు వెళ్లకుండా దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఆర్మీ ఉద్యోగులుగా పనిచేస్తే దేశానికి సేవ చేయడంతో పాటు తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషిస్తారని, అదేవిధంగా మా కళాశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు ఇప్పటి వరకు పోలీసు స్థాయిలో పెద్ద ర్యాంకులను పనిచేస్తున్నారని, బ్యాంకు ఇతర సెక్టార్లలో ఎన్నో ఉద్యోగాల్లో చేస్తూ ముందుకు వెళ్తున్నారని మాకు ఎంతో గర్వకారణమని అన్నారు. త్వరలోనే కళాశాలలో NCC అని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కెప్టెన్ను దుస్సాల్వలతో ఘనంగా మెమోంటోలను అందజేసి సత్కరించడం జరిగింది. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ, ఈరోజు కెప్టెన్ చెప్పిన విషయాలు మాకు ఎంతో బోధపడ్డాయని, ఆర్మీ అంటే ఏంటి, ఆర్మీ దేశానికి చేస్తున్న సేవలు ఏంటి అనే విషయాన్ని విపులంగా తెలియచెప్పారని, ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా విన్నారని, భవిష్యత్తులో ఆర్మీకి వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మోహన్ సార్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ విద్యా సంస్థల డైరెక్టర్ మల్లారెడ్డి వెంకటేష్, ప్రిన్సిపల్ శ్రీరామ్ బాబు, ఉపాధ్యాయులు వాసంతి, రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. Of service in the Indian Army. Am I comfortable in English? Yes. Because I'm really sorry, our country is so rich in terms of culture, traditions, language. I am from Rajasthan, so I may not be knowing Telugu and I can speak in Hindi, but I think that will be a problem for you. So I'll try to keep it in English as comfortable, as simple as possible. So in next 20-30 minutes, we'll have a more of an interaction, a conversation, I must say. I have not come here to take a lecture or to give you some kind of pravachan. So it will be an interaction. I will tell you about my experiences in the army, what is Indian Army. Most of you would be seeing us in the movies, popular culture, videos. So what is the life in Indian Army? And at the last part of our interaction, I will be telling you about how you can join the Indian Army. So let me start. How many of you are interested to join the army? How many of you are interested to join the army? Stand. Okay, so as we can see, very less of women power is interested in the army because the culture or what we have known so far is that army is for boys, males. But now things are changing. The army is also for women empowerment and equality, gender equality. Entries for women have also increased nowadays. So all the young sisters who are sitting here, if they want to join the Indian Army, the army gives you opportunity now. How many of you are here in the 11th or 12th standard? 11th or 12th class? Or first year? Are you all from the first, second year? College? Second year. How many of you are here within the age bracket of 19 to 24 years of old? How many of you are 19 to 24 years old? Sir gave the motivation not only regarding army, in all aspects, in all angles. Even though we are teachers, we are also give such a type of we can't say give the such a type of motivation. Sir like that in all angles, he gave very beautiful motivation. He said his experiences. What is the army? Army not only protect our country. Internally, suppose some natural calamities are coming,
in major situations. ఇప్పుడు your police are immediately, if suppose if any terrible conditions, incidents happen, immediately they are ask the central, send the military. You see, you are seeing in the elections, some critical points are there. At that points, the military only conduct the elections. Earthquakes, any dangerous, serious calamities, without help of the army, nobody can't do anything. Sir, what he said, you think once. You are using smartphone properly, you reach the heights. You think it like that, such a beautiful persons coming and motivating in their busy, very busy schedule. Why now came to our college? Why should they speaking with you? You are the youngsters, coming generation, coming responsible persons you are. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ మౌనికా రాణి. నేను సెకండ్ ఎంపీసీ చదువుతున్నాను, కంప్లీట్ అయ్యింది. ఈరోజు మాది మోహన్ జూనియర్ కాలేజ్. ఈరోజు మాకు ఆర్మీ నుంచి క్యాపిటల్ వచ్చారు. ఆయన రావడం మాకు చాలా నిజంగా హ్యాపీ. అలాంటి పెద్ద వాళ్ళని చూడడం అనేది మేము రియల్గా అయితే మేము వెళ్ళి వాళ్ళని చూడే ఛాన్స్ కూడా ఉండదు మాకు. అలాంటిది వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంతగా మా అందరికీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చెప్పడం అంటే మాకు చాలా హ్యాపీగానే ఉంది. మేము ఇలా వాళ్ళు చూస్తామని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడో ఈ మూవీస్ ఇవన్నీ వాటిని చూడడం తప్ప వాళ్ళు రియల్గా చూస్తాం అలాంటి కలగడం లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏం చదువుకున్నారు ఇవన్నీ చెప్పడం అంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో మనకి మూవీస్లో తప్ప రియల్ లైఫ్లో చూడలేము. అలాంటి వాళ్ళు చూసిన తర్వాత ఆర్మీకి జాయిన్ అవ్వాలి అని నాకు అనిపించింది. రియల్గా అయితే వాళ్ళు చూసి వాళ్ళు పడే కష్టాలు అన్నీ తెలిసాక నేను కూడా ఆర్మీలోకి వెళ్ళి నా దేశం కోసం నేను ఏదో చేయాలి అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నో అని అనుకోవాలి తప్ప నా అంబిషన్ అయితే ఫస్ట్ ఆర్మీ. 8% ఉమెన్స్ కూడా మనకి ఉన్నాయి కాబట్టి వెళ్ళాలని అనిపించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టి వెళ్ళలేము. కానీ నా ఇంట్రెస్టెడ్ ఆర్మీలో జాయిన్ కానీ నాకు ఇంట్రెస్ట్. పేరు సువర్ణ. నేను సెకండ్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్కి శ్రీ కెప్టెన్ హర్షవర్ధన్ గారు వచ్చారు. ఆయన చెప్పిన దానివల్ల మేము చాలా నేర్చుకున్నాం. ఆర్మీ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే ఆయన చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ మేము రాయడానికి ఇంకా దాంట్లో మొత్తం అన్నీ చేయడానికి ట్రై చేస్తాం. యాక్చువల్గా నాకు ఎన్సీసీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దానికి నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి చూస్తున్నా. మా అన్న ఎన్సీసీ స్టూడెంట్, 2 years అయింది జాయిన్ అయ్యి. తనది ఆర్మీ ఇంట్రెస్ట్. ఇద్దరు ఆర్మీ వైపు వెళ్దాం అనుకుంటున్నాం. వస్తే లక్. దానికి మాత్రం నేను చాలా వరకు హార్డ్ వర్క్ చేస్తాను. ఆర్మీ వల్ల మనకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. అలాగే ఆర్మీ అనేది చాలా యూజ్ మనకి. మన వల్ల మనకి మన గురించి కాకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న దాని గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆర్మీలో. అలాగే మన గురించే కాకుండా మొత్తం అందరూ మన వాళ్ళే అనే దాంతో ఉండాలి. అక్కడ ఏమైనా కూడా భయపడకుండా వీఆర్ డూయింగ్ ఫర్ అవర్ ఇండియా అని చెప్పి అనుకోవాలి.